ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రమాదం, పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కబడ్డీ ఆడుతూ కింద పడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతార గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా కబడ్డీ ఆడుతూ కింద పడిపోయారు. అక్కడున్న వారు వెంటనే ఆయన్ను పట్టుకొని పైకి లేపారు. తాను చిన్నప్పుడు కబడ్డీ ఎక్కువగా ఆడేవాడని మంత్రి తెలిపారు. ఒక్కసారిగా కింద పడిపోవడంతో అక్కడ ఉన్న నేతలు కావచ్చు, నాయకులు మొత్తానికి అయితే ఇలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఉన్నటువంటి నాయకులు హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది సరదాగే జరిగిపోయిందని, ప్రమాదం ఎలాంటిది ఏం లేదని చెప్పేసి అక్కడున్న నేతలు నాయకులు కూడా ఒకసారి ఊపిరి పీల్చుకుంటున్నారు. కబడ్డీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఊహించని ఘటన ఎదురైందంటున్నారు రాజకీయ నిపుణులు.